మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. పస్తం మొగలయ్య అంటే చాలా మంది తెలియకపోవచ్చు. బలగం మొగలయ్య అంటే గుర్తొస్తుంది మీకు. ఎందుకంటే బలగం మూవీలో చివరిగా ఒక పాట వస్తుంది చూడండి, అది తెలంగాణ ఆత్మని ఊడ్చికట్టినట్టు ఉండే పాట అది. ఎందుకంటే ఆ పాట విన్న తర్వాత చాలా మంది బాధతో ఫీల్ కి గురైనటువంటి పాట అది. ఆ పాట మన మొగలయ్య గారు పాడినటువంటి పాట. ప్రస్తుతం మన మొగలయ్య గారి ఆయన ఆ బలగం మూవీలో నటిస్తే తన బలగం ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటిది, వాళ్ళు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, అలాంటి విషయాలు మాట్లాడదాం. అమ్మా మీ పేరు? నా పేరు కుమరమ్మ సార్. అయితే మా బలగం ముగిలి ఆయన వాళ్ళ తల్లి కడుపులో 16 పుట్టిండ్రు. 16 మంది 16 మంది పుట్టిండ్రు. 16 మంది పుడితే 6 పోయారు, 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి చూత 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములలో 4 అన్నదమ్ములు వచ్చిండ్రు. ఇప్పుడు 16 మంది తల్లిదండ్రికి 16 మంది అయినా ఈ కళతోనే చదువుకున్నారు. మా బావ మా అత్త పుట్టాడు బాధపడ్డు. మా బావ సుత కళతోనే బతికిండు. మా బావ చక్కటి కళ, ఆయన సుత చక్కటి కళే. మా ఇంకో మరిది చక్కటి కళే, ఇంకో మరిది చక్కటి కళే, మా బలగం మొయిల్ది సుత చక్కటి కళే. 16 పుట్టిండ్రు. వాళ్ళు 16 పుట్టినా అదే మాదిరిగా ఉన్నారు. వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు. మా అంటే నాకు దూరపు చుట్టపు కాదు ఆయన, మా మేనమావ కొడుకు, నేను మేనత్త బిడ్డని. తల్లిదండ్రికి వాళ్ళిద్దరే పుట్టిర్రు, అన్న చెల్లెలు, మా మామ అమ్మ. మేము పుట్టింది మా తల్లి కడుపులా మేము 5 అక్క చెల్లెళ్ళము, 2 తమ్ముళ్ళు మాకు. మేము మా బలగం, మా తల్లిగారి బలగం చూత మా మామ తోడబుట్టిన చెల్లెకు చూత మావే కన్న తల్లి. మా తల్లి చూత మేము పెద్ద బలగమే. మొగిలి బలగం చూత ఇక అక్క చెల్లెళ్ళకు పుట్టినోళ్ళు, అన్నదమ్ములకు పుట్టినోళ్ళు, మనమన్లు మనమరాళ్ళు, ఇక మొత్తం కుటుంబం అంటే ఇక బాగా పెరిగిపోయింది మా కుటుంబం అని. ఇక ఏ బలగం ఉన్నా ఆస్తి లేని పని ఉత్తదే సార్, అర్థం లేను బతుకు ఎడతాం అన్నట్టు. ఇక ఈ బతుకుతూనే బతుకుంటూ వచ్చిన సార్. ఇక అదే బతుకుతూ బతికినాం. అందరికీ ఈ ప్రభుత్వము సార్లకు సుత రేవంత్ రెడ్డి సారుకు, పున్న ప్రభాకర్ సారుకు, ఈ సార్లు ఇప్పుడు ఆ సార్ల పేరు 2 సార్ల పేరు అయితే గుర్తున్నది. ఆ సార్లకు నా తల ఉంచి వాళ్ళ పాదాలకు ధన్యవాదాలు కోరుకుంటాను. నేను 16 ఆపరేషన్లు చేసి కొంచెం లోతుల పడ్డా సార్. నాకు సార్ల దయ సార్. మా పిల్లలు, నా కొడుకు, నా భర్తకే అది ఉన్నదంటే నా కొడుకు సుత బేబీ షుగర్ ఉన్నది. మొన్న హాస్పిటల్ పోస్తుందా నా కొడుకు సుత కిడ్నీలు కొంచెం డామేజ్ అవుతున్నాయి అని చెప్పింది సార్. నా బిడ్డలు 2 మనవరాళ్ళు, ఒక్క ఆమె 22 సంవత్సరాలు ఉంటది, ఒక్క ఆమె బీటెక్కి చదువుతుంది, ఒక్క ఆమె 2 బీటెక్కి చదువుతుండ్రు. 2 మనవరాళ్ళకు, మా సార్లకు అందరకు, మా రేవంత్ రెడ్డి సార్కు, పొన్న ప్రభాకర్ సార్ సుత ఒప్పుకున్నాడు. మా సార్లకు తల ఉంచి ధన్యవాదాలు ఇస్తున్నాం. మా 2 పిల్లలకు జాబ్. ఖచ్చితంగా మీకు వాళ్ళు మేమే దయించి మీకు అధికంగా వీళ్ళు ఖచ్చితంగా చేస్తారమ్మా. పిల్లలకు జాబ్. ఇక్కడ బలగం మొగలయ్య బలగం చూసారు కదా, వాళ్ళు ఎంతమందో ఆమె మాటలు అన్నా తను బలగం మొగలయ్య గారి భార్య. ఇక్కడ మీరు వెనకాల కూడా చూసుకోవచ్చు వాళ్ళ బలగంతోనే ఇక్కడ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. అయితే తనకు బలగం తన కుటుంబం అయినా కానీ బలం మాత్రం అంటే ఆరోగ్యపరంగా తనకు బలం లేదు అని చెప్పేసి వాళ్ళ భార్య మనతో పాటు చెప్పుకుంటున్నారు.